అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది కేటీఆర్ టెక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం గ్రెనారో J13 వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దీని యొక్క ఫీచర్స్ కంప్లీట్గా మనం చూద్దాం. అలాగే ఈ మైక్రోఫోన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఎంత పర్ఫెక్ట్గా దీని ద్వారా ఆడియో రికార్డ్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు ఉంది, అలాగే ఎంత డిస్టెన్స్లో ఇది వాయిస్ రికార్డ్ చేస్తుంది, ఇలాంటి కంప్లీట్ ఫీచర్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇదైతే మనకి బాక్స్ మీద చూసినప్పుడు చాలా గుడ్ లుక్ కనిపిస్తుంది. వన్స్ మనకి బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. వన్స్ మనం బాక్స్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే ఈ బాక్స్లో మనకి ఒక వారంటీ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇది 1 year వారంటీతో వచ్చిందండి. అండ్ ఈ వారంటీ మీరు ఒకవేళ పొందాలంటే, దీనికి ఏదైనా ఇష్యూ వచ్చి మీరు వారంటీ పొందాలంటే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్, అలాగే దీనికి సంబంధించినటువంటి మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మెయిల్ అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే వాట్సాప్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే ఈ వారంటీ అయితే కవర్ అవుతుంది దీంట్లో. ఇదైతే వారంటీ కార్డ్ దీంట్లో ఫస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించి ఈ ఛార్జింగ్ కేసులో పెట్టి మనకి మైక్రోఫోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. దాంతో పాటుగా మనకి యూఎస్బి కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇది ఓపెన్ చేస్తే మనం దీంట్లో అయితే 2 C టైప్ యూఎస్బి కేబుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఓకే, సో డిఫరెంట్ గా ఇచ్చారు. 2 యూఎస్బి ఇవ్వకుండా, యూఎస్బి పోర్ట్స్ ఇవ్వకుండా ఒక యూఎస్బి పోర్టు, యూఎస్బి పోర్ట్ నుంచి 2 వైర్స్ ఇచ్చారు, 2 C పిన్స్ ఇచ్చారు, C టైప్ పిన్స్ 2 ఇచ్చారు. ఈ విధంగా అయితే ఇది ఇవ్వడం జరిగింది. సో మనం ప్రీవియస్ గా ఊక్ ఏదైతే చూసామో ఊక్ మైక్రోఫోన్ అయితే డైరెక్ట్ గా సపరేట్ గా ఇచ్చేసాడు. ఒక సైడ్ యూఎస్బి పోర్టు, మరొక సైడ్ C టైప్ పిన్, అలాగా ఒక కేబుల్, తర్వాత మరలా సేమ్ యూఎస్బి పోర్ట్ ఒక సైడ్, అలాగే C టైప్ పిన్ మరొక సైడ్, ఈ విధంగా మరొక కేబుల్, 2 కేబుల్స్ ఇచ్చాడు. తర్వాత మనం ఈ C టైప్ పిన్ ఏదైతే ఉందో, C టైప్ పిన్ వీటికి కనెక్ట్ చేసుకునే దానికి మనకైతే ఒక C టైప్ పిన్ నుంచి ఐఫోన్ కి కనెక్ట్ చేసుకునే దానికి లైట్నింగ్ కనెక్టర్ iOS ఒకటి ఇవ్వడం జరిగిందండి. తర్వాత మనకి బాక్స్ లో చూస్తే ఈ గ్రెనారోకి సంబంధించి, గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ కి సంబంధించి ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం మైక్రోఫోన్ ఓపెన్ చేస్తే గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్, 3 level నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో ఉంది. ఆ నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేటువంటిది కూడా నేను చూపిస్తాను దీంట్లో. ఇది ఛార్జింగ్ కేస్ అండి, పైన మనకి ఇచ్చారు ఛార్జింగ్ కేస్. ఈ ఛార్జింగ్ కేస్ కి బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఛార్జ్ చేసుకునే దానికి C టైప్ పిన్ ఇచ్చారు. ఈ C టైప్ పిన్ మనం కనెక్ట్ చేసుకొని, లైక్ మీ మొబైల్ ఛార్జర్ ఈవెన్ కనెక్ట్ చేసుకొని మీరు ఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే మనకు ఆల్రెడీ యూఎస్బి నుంచి C టైప్ కేబుల్స్ ఇచ్చారు కాబట్టి C టైప్ పిన్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని యూఎస్బి కేబుల్ మీరు మీ మొబైల్ ఛార్జర్ అడాప్టర్ కానీ, లేకుంటే ల్యాప్టాప్ కానీ ఇలా కనెక్ట్ చేసుకొని దీన్ని ఛార్జ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ కేసు, అలాగే దీంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో, 2 ట్రాన్స్మిటర్స్ మనకు వచ్చింది, ఒక రిసీవర్ దీంట్లో ఉంటుంది. ఈ 2 ట్రాన్స్మిటర్స్ అలాగే ఛార్జింగ్ కేసు, ఇది మొత్తంగా మనం చూసినట్లయితే 60 hours ఛార్జింగ్ వస్తుందండి. 60 hours ఛార్జింగ్ వస్తుంది. ఓన్లీ ట్రాన్స్మిటర్ కనుక మనం తీసుకుంటే 8 hours ఛార్జింగ్ ఉంటుంది. కంటిన్యూస్ గా మీరు రికార్డింగ్ చేసిన 8 hours ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇది కంపెనీ వాడిచ్చింది 8 hours అనేది, బట్ ఒక 2 hours అటు ఇటు ఛార్జింగ్ అయితే మనకు వస్తుంది. మనం కంటిన్యూస్ గా 6 hours 5 hours మనం రికార్డింగ్ చేయడం అనేది మాక్సిమం ఉండదు కాబట్టి, సో డెఫినెట్లీ ఇదైతే పర్ఫెక్ట్ యూట్యూబ్ వీడియోస్ చేసేటువంటి వాళ్ళకి కానీ, లేకుంటే ఏదైనా ఇంటర్వ్యూస్ చేసేటువంటి వాళ్ళకి కానీ సో చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ కూడా ఎంతవరకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఈ ఛార్జింగ్ కేస్ మీరు ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేసినట్లయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు, అలాగే ఒక రిసీవర్ ఇచ్చారు. ఇవి 3 కూడా ఈ ఛార్జింగ్ కేసులో పెట్టి ఇవ్వడం జరిగింది. సో రిసీవర్ మనం చూస్తే, ఈ రిసీవర్ మీరు చూస్తున్నారు కదా, రిసీవర్ వచ్చేసి C టైప్ ఇచ్చారు. అంటే ఈ C టైప్ నుంచి మీరు ఒకవేళ దీన్ని iOS మొబైల్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఐఫోన్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నారు. సో కనెక్టర్ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చున్నారు కదా. సో ఈ కనెక్టర్ ఏదైతే ఉందో, ఈ కనెక్టర్ డైరెక్ట్ గా దీనికి ఈ విధంగా కనెక్ట్ చేసుకొని దీన్ని మీరు మొబైల్ కి కనెక్ట్ చేసుకోవడమే. సో డైరెక్ట్ గా ఇది లైక్ ఐఫోన్ కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా వీటిని ఓపెన్ చేసి ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవడం. సో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుందండి. అయితే లైక్ వన్స్ మీరు మీ మొబైల్ కి ఇది కనెక్ట్ చేసి దీన్ని స్విచ్ ఆన్ చేయడమే. సో వన్స్ మొబైల్ కి ఇది కనెక్ట్ చేసి ట్రాన్స్మిటర్ కనుక స్విచ్ ఆన్ చేసినట్లయితే, పవర్ ఆన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. మీరు సపరేట్ గా కనెక్షన్ అనేది చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు. 2 ట్రాన్స్మిటర్స్ ఛార్జింగ్ కేస్ లో పెట్టి ఇవ్వడం జరిగింది. 2 ట్రాన్స్మిటర్స్ చూస్తున్నారు కదా. సో ఈ ట్రాన్స్మిటర్స్ కి మనకు వచ్చేసి ఇక్కడ
మైక్ ఇవ్వడం జరిగింది. సో టాప్ లో ఇక్కడంతా కూడా మైక్ ఉంటుంది. సో తర్వాత ఇది మనం షర్ట్ కి వీటికి పెట్టుకునే దానికి సంబంధించి ఒక క్లిప్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఇవి ఛార్జింగ్ కేసులో పెట్టి ఛార్జింగ్ చేసుకునే దానికి ఇచ్చారు. దీనిపైన అయితే ఒక కవర్ అంటించున్నారు వీళ్ళు. దీన్ని అయితే ఫస్ట్ మీరు రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకుంటేనే మీరు ఛార్జింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దీన్ని రిమూవ్ చేసుకోవాలి. రెండు కూడా రిమూవ్ చేసుకొని వీటిని కనుక మీరు ఛార్జింగ్ కేసులో కనుక పెట్టినట్లయితే ఛార్జింగ్ కేసు నుంచే మీకు ఛార్జ్ అవుతుంది. సో ఇవైతే రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనకాల 3 పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ ఛార్జింగ్ కేసులో లోపలికి వెళ్ళే విధంగా, సో అంటే ఈ డైరెక్షన్ లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ డైరెక్షన్ లో పెట్టుకుంటే సో ఛార్జింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఛార్జింగ్ ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు ఛార్జింగ్ అవుతుంది. సో ఇదైతే మనకి ఈ విధంగా ఇచ్చారు. తర్వాత మనం పవర్ ఆన్ చేసుకునే దానికి ఒక పవర్ ఆన్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వన్స్ మనం పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు గ్రీన్ రెడ్ ఈ విధంగా వెలుగుతూ ఉంటుందండి. గ్రీన్ రెడ్ వెలుగుతూ ఉంటుంది. వన్స్ మీరు దీనికి సంబంధించినటువంటి రిసీవర్ ఏదైతే ఉందో, ఈ రిసీవర్ కనుక మీరు మొబైల్ కి కానీ లేకుంటే మీరు ఏ డివైస్ అయితే రికార్డ్ చేయాలనుకుంటారో అది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు రెడ్ గ్రీన్ బ్లింక్ అవుతూ ఉంటుంది మీకు యాక్చువల్గా ఆన్ చేసినప్పుడు. బట్ వన్స్ ఇది కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో మీకు రెడ్ లైట్ ఆన్ అవుతుంది, ఒక రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగే ట్రాన్స్మిటర్కి వచ్చేసరికి ట్రాన్స్మిటర్ లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. అండ్ ఇది 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ దీంట్లో ఉంది. ఆ 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఎలాగా మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే, దీనికి మీరు పవర్ ఆన్ చేసిన దానికి ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే ఆ గ్రీన్ బటన్ వెలుగుతూ ఉంటుంది కదా, అది ఒక్కసారి బ్లింక్ అవుతుందండి. మరలా సెకండ్ టైం కనుక ఈ పవర్ బటన్ జస్ట్ అలా కనుక ప్రెస్ చేసినట్లయితే మరలా 2 టైమ్స్ గ్రీన్ బటన్ బ్లింక్ అవుతుంది. అలాగే ఇంకొకసారి థర్డ్ టైం కనుక ప్రెస్ చేశారనుకోండి, పవర్ బటన్ జస్ట్ ఒకసారి ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు గ్రీన్ బటన్ అనేది 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. సో అప్పుడు టాప్ లెవెల్ క్యాన్సిలేషన్ అంటూ, సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది హై లెవెల్లో క్యాన్సిల్ చేస్తుంది. ఈ విధంగా 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే దీంట్లో మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి డైరెక్ట్ గా చార్జ్ చేసుకునే దానికి సి టైప్ కేబుల్ ఇచ్చారు. మీరు ఛార్జింగ్ కేసులో పెట్టి దీన్ని చార్జ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా సి టైప్ దీనికి కనెక్ట్ చేసుకుని చార్జ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. 1 బ్యాటరీతో ఇది వచ్చింది, లిథియం అయాన్ బ్యాటరీతో అయితే ఇది రావడం జరిగింది. సో వీటిని అయితే ఈ విధంగా మీరు ఛార్జింగ్ కేసులో పెట్టి చార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా మనం ఈ బాక్స్ లో కనుక చూసినట్లయితే బాక్స్ లో మనకి ఏమేమి వచ్చినాయి, ఒక ఛార్జింగ్ కేస్ వచ్చింది. ఈ ఛార్జింగ్ కేస్ లో 2 ట్రాన్స్మిటర్స్ వచ్చాయి. అలాగే ఒక రిసీవర్ దీంట్లో వచ్చింది. అండ్ రిసీవర్ తో పాటుగా ఒక లైట్నింగ్ కనెక్టర్ అయితే ఒకటి ఇచ్చారు, ఐఓఎస్ కనెక్టర్. దీంతో పాటుగా సి టైప్ నుంచి యూఎస్బి కేబుల్ ఇచ్చారు. వీటితో పాటుగా ఒక యూజర్ మాన్యువల్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇదైతే మనకి అవసరం లేదు, యూజర్ మాన్యువల్. సో ఇవి మనకి బాక్స్ లో వచ్చినటువంటివి. బట్ మనం వూక్ ట్రాన్స్మిటర్ కూడా చూసాం, వూక్ వైర్లెస్ మైక్రోఫోన్ కూడా చూసాం. దానికైతే మనకి ఇక్కడ టాప్ లో పెట్టుకునే దానికి సమ్ క్లాత్ టైప్ నాయిస్ అంటే ఎక్కువ తీసుకోకుండా ఉండేదానికి అవి ఇచ్చారు. బట్ ఈ గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్లో అయితే అవి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మరలా మనం ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఆడియో రికార్డింగ్ అవుతుంది అనేటువంటిది కూడా చూద్దాం. ఇదైతే అన్బాక్సింగ్. సో ఇప్పుడైతే నేను రిసీవర్ నా మొబైల్కి కనెక్ట్ చేశాను. ఇది ఐఫోన్ అది. సో ఐఫోన్ మొబైల్కి కనెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ట్రాన్స్మిటర్ నా చేతిలో ఉంది. ఈ ట్రాన్స్మిటర్ గ్రీన్ లైట్ వెలుగుతుంది ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే. నేనైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఇక్కడ సెటప్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ మీరు 3 లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే వన్స్ దీన్ని ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది సైడ్ మీకు, ఈ పవర్ బటన్. సో దీన్ని జస్ట్ ఒకసారి ప్రెస్ చేయాలి. ఒకసారి ప్రెస్ చేస్తే ఈ గ్రీన్ బటన్ అనేది ఒకసారి బ్లింక్ అవుతుంది. చూసారా, ఒకసారి బ్లింక్ అయింది. సో తర్వాత మళ్ళీ సెకండ్ టైం కనుక ప్రెస్ చేసినట్లయితే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అండ్ మీకు ఇప్పుడు ఈ రికార్డ్ అయ్యేటువంటి వాయిస్ కూడా దీంట్లోంచి రికార్డ్ అయ్యేది. మీకు ఎలా రికార్డ్ అవుతుంది, ఎంత క్లారిటీగా వస్తుంది అనేటువంటిది కూడా మీరు గమనించుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను థర్డ్ టైం మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. చూసారా, 3 టైమ్స్ బ్లింక్ అయింది. అంటే హైయెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నట్టు 3 లెవెల్స్లో మీరు నాయిస్ క్యాన్సిలేషన్ దీని ద్వారా చేసుకోవచ్చు. మీరు తేడా కూడా గమనించుంటారు. ఫస్ట్ టైం నేను బ్లింక్ చేయక ముందు ఎలాగా రికార్డ్ అవుతుంది వాయిస్, ఫస్ట్ టైం బ్లింక్ ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు ఎలా వాయిస్ అనేటువంటిది క్లారిటీ వస్తుంది, సెకండ్ టైం ప్రెస్ చేసినప్పుడు ఎలా వచ్చింది, అండ్ థర్డ్ టైం ప్రెస్ చేసినప్పుడు ఎలా వస్తుంది, ఇప్పుడు ఎలా వస్తుంది అనేటువంటిది మీరు ఆ తేడా కూడా దీంట్లో గమనించుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా దీంట్లో నుంచి ఇప్పుడు నేను షర్ట్కి దీన్ని అటాచ్ చేసుకున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా. సో ప్రతిదీ ఇక దీని నుంచి ఈ వాయిస్ అనేటువంటిది మీకు రికార్డ్ అవుతుంది. సో ఓవరాల్ గా దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ చూసినట్లయితే మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ అప్పుడు నేను చెప్పినట్టుగా దీనికి 1 ఇయర్ వారంటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ డివైజెస్ కి అలాగే ఐఓఎస్ డివైజెస్ కి
రెండిటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వచ్చేసరికి సి టైప్ అండ్ ఐఓఎస్ సి టైప్ నుంచి మీకు ఐఓఎస్ కనెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఓఎస్ కనెక్ట్ యూస్ చేసి ఐఓఎస్ డివైస్ కి మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది వచ్చేసి 360 ఓమ్ని డైరెక్షనల్ అండి. అంటే మీరు ఈ 360 ఎట్ సైడ్ నుంచి మాట్లాడినా సరే ఇది వాయిస్ రిసీవ్ చేసుకుంటుంది. సో కాబట్టి అన్ని సైడ్ నుంచి వాయిస్ రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది దీనికి. అండ్ ఛార్జింగ్ చేసేటప్పుడు వచ్చేసరికి మనం లైక్ దీనికి మనం ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు చెప్పాను. ఇది బాటమ్ లో ఏదైతే ఉందో ట్రాన్స్మిటర్ కి దీనికి యాక్చువల్ గా ఛార్జ్ అయ్యే దగ్గర ఇక్కడ ఒక కవర్స్ అంటించేసి ఉండారు. సో వాటిని తీసేసి అప్పుడు ఛార్జ్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా ఛార్జింగ్ కేస్ లో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ ఈ విధంగా ఈ విధంగా ఛార్జింగ్ కేస్ లో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ కేస్ ని డైరెక్ట్ గా ఛార్జర్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇదైతే దీని యొక్క మెయిన్ ఫీచర్స్. అలాగే దీని యొక్క రికార్డింగ్ కెపాసిటీ మనం చూస్తే ఇది యాక్చువల్ గా ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా రికార్డ్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు మనకి. ఎస్, ఇది 20 మీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా మీరు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మీరు వన్స్ మొబైల్ 20 మీటర్స్ లో పెట్టి ఈ ట్రాన్స్మిటర్ మీరు కనెక్ట్ చేసుకొని రిసీవర్ మీ మొబైల్ కి కనెక్ట్ చేసి మీరు 20 feet డిస్టెన్స్ లోకి వెళ్ళి మాట్లాడినా కానీ వాయిస్ అనేటువంటిది రికార్డ్ అవుతుంది దీంట్లో. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ ట్రాన్స్మిటర్ ఒక్కోటి ఫుల్ ఛార్జింగ్ చేసిన తర్వాత 8 hours ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ ఛార్జింగ్ కేస్ కానీ అండ్ 2 ట్రాన్స్మిటర్స్ ఛార్జింగ్ కానీ కంప్లీట్ గా చేసి యూస్ చేస్తే 60 hours ఛార్జింగ్ వస్తుందండి. 60 hours ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువ టైం అయితే వస్తుంది. 60 hours అంటే దట్స్ గుడ్ ఎనఫ్. ఓకే, సో కంపెనీ వచ్చేసరికి గ్రెనారో అండ్ మోడల్ వచ్చేసరికి J13 యూనివర్సల్ వర్షన్ అండి ఇది. అండ్ కనెక్టివిటీ టెక్నాలజీ యూఎస్బి కనెక్టివిటీ టెక్నాలజీ దీంట్లో ఇచ్చారు. కనెక్టెడ్ టైప్ యూఎస్బి టైప్ సి అండ్ లైట్నింగ్ బోత్ కనెక్టెడ్ టైప్స్ అయితే దీంట్లో రావడం జరిగింది. అండ్ బాక్స్ లో మనం ఆల్రెడీ చూసాం 2 వైర్లెస్ మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్స్ దీంట్లో ఇచ్చారు. అలాగే 1 Type C రిసీవర్ ఇచ్చారు. 1 Type C to లైట్నింగ్ అడాప్టర్ ఫర్ ఐఓఎస్ ఇవ్వడం జరిగింది. అండ్ 1 USB to 2 Type C కేబుల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ 1 ఛార్జింగ్ కేస్ ఇచ్చారు. 1 యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ లో. అండ్ మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే దీంట్లో ఇవ్వలేదు. మైక్రో యూఎస్బి పోర్ట్ మనం కావాలంటే సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ గా గ్రెనారో J13 వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్. అలాగే దీని యొక్క ఫీచర్స్ అండ్ రికార్డింగ్ ఎలా అవుతుంది, వాయిస్ రికార్డింగ్ ఎలా అవుతుంది అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 3 level నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండి దీంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.